హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు అండ్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలందరూ ఏంటంటే ఫుడ్ తినకుండా మారం చేస్తూ ఉంటారు, ఎక్కువ వాటర్ ఎక్కువ తాగుతారు. సో రైస్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఇష్టపడరు అన్నమాట తినడానికి. అండ్ అలాగే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కానీ సమ్మర్లో ఆయిల్ ఫుడ్స్ అంత మంచిది కాదు కదా. సో ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆకలి కూడా వేయదు, వాటర్ ఎక్కువ తాగిస్తుంటారు. సో ఇట్లా చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎనర్జీ అనేది సరిపోదు. సో ఈరోజు నేను చూపించేది ఏంటంటే సూపర్ హెల్దీ ఎనర్జెటిక్ డ్రింక్ అండి. సో ఒకసారి మీరు ట్రై చేయండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఇక్కడ 5 బనానాస్ తీసుకున్నానండి. సో 5 బనానాస్ని కూడా మనం బాగా పండినవి అయితే తీసుకోండి, అది చాలా హెల్త్కి మంచిదండి. సో ఇట్లా పండినవి కూడా పైన కొంచెం తీసేసుకుని ఇట్లా కట్ చేసుకుని వేసేసుకోవాలన్నమాట. సో చాలా హెల్దీ అండి. అండ్ అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలామంది అందరూ వెయిట్ లాసెస్ చూపిస్తున్నారు, కానీ చాలామంది వెయిట్ గెయిన్ అవ్వాలి, ఎట్లా అవ్వాలని కూడా అదొక ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారనమాట. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ ఎనర్జీ డ్రింక్ని తాగొచ్చు అనమాట. సో కానీ ఇక్కడ బనానాస్ ఏంటంటే మంచి బాగా పండినవే తీసుకోవాలండి. ఇన్ కేస్ మీ దగ్గర కొంచెం పెద్దవి ఉంటే పెద్దవైన ఒక 3 బనానాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే 5 బనానాస్తో అయితే ఒక 3 గ్లాసెస్ వరకు వస్తుందండి జ్యూసు. చాలా మంచి ఎనర్జీ డ్రింక్. బనానాస్ అంటే అందరికీ తెలిసిందే కదండి, మంచి హెల్తీ అని చెప్పి. సో అలాగే వెయిట్ కూడా గెయిన్ అవుతారు. దాన్ని బట్టి మనకి ఏంటంటే సమ్మర్లో ఎనర్జీ అనేది బాగా వస్తుంది పిల్లలకి. సో ఇన్ కేస్ మనమైనా కూడా మన ఏజ్ వాళ్ళు కూడా ఈవినింగ్ నైట్ టైము ఇప్పుడు అందరూ లంచ్ డిన్నర్ మానేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే డిన్నర్ ప్లేస్లో కూడా మీరు 1 గ్లాస్ ఈ డ్రింక్ తాగితే చాలండి. సో ఫుడ్ తినకుండా అంటే ఆ ఫుడ్ ఈక్వల్ లెవెల్ అయిపోతుంది అనమాట మనకి. ఇట్లా ఈ డ్రింక్ తాగడం వల్ల ఫుడ్కి దీనికి ఫుడ్ తీసుకోకపోయినా మనకి నీరసం అనేది రాదు సమ్మర్లో. సో పిల్లలకి అయితే చాలా హెల్తీ అండి. అండ్ బోన్ వెయిట్ కూడా అంటే అరటిపళ్ళు వాళ్ళు కూడా. అండ్ అలాగే ఇక్కడ నేను పాలు కూడా యాడ్ చేస్తాను. సో పాలు అనేది కాల్షియము. సో అన్నీ హెల్తీ ఐటమ్స్ అనమాట. సో ఈ విధంగా బనానాస్ అన్నిటిని బాగా పండినవి తీసుకోండి. సో అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను 250 ml మిల్క్ తీసుకున్నానండి. ఇది 750 ml కప్పు, నేను 250 ml మిల్క్ తీసుకున్నాను. సో నెక్స్ట్ జ్యూసర్ జార్ ఉంటుంది కదండి, జ్యూసర్ జార్ తీసుకోవాలి. ఈ జ్యూసర్ జార్లో ఈ బనానా పీసెస్ అన్నిటిని వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇందులో 250 ml ఇక్కడ కూలింగ్ మిల్క్ అండి, చిల్డ్ మిల్క్ తీసుకున్నాను నేను, ఫ్రీజర్లో పెట్టినవి. సో అవి యాడ్ చేసుకోవాలి. ఇంకా పాలు కూడా యాడ్ చేశాను కదండి. ఇందులో ఒక 3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి. బనానాస్ ఎలాగో తీసుకోనే ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. సో ఓరియో బిస్కెట్స్ అయితే ఒక 2 వేసుకోండి, సరిపోతాయి. సో 2 or 3, సో మీ ఇష్టం అండి. 3 బిస్కెట్స్ అని వేసుకోవచ్చు. లేదు కొంతమంది ఇష్టపడరు అనమాట బిస్కెట్స్ అనేది. సో ఇష్టపడిన వాళ్ళు ఉంటే మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట. ఈ ఓరియో బిస్కెట్స్ని కూడా స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చు. సో మూత పెట్టేసుకుని మనం బ్లెండ్ చేసుకుందాం స్మూత్గా. బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో. దీన్ని నేను ఒక గ్లాసెస్లో తీసేసుకుంటున్నాను. సో 3 గ్లాసెస్కి చెప్పాను కదండి, 3 గ్లాసెస్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను పైన ఇక్కడ టాపింగ్కి క్యాష్యూస్ వేసుకుంటున్నాను కొంచెం. అండ్ డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ కదా, సో అవి కూడా యాడ్ చేస్తాను అనమాట. అండ్ అలాగే బాదం పలుకులు కూడా వేసుకోవాలి. కొంచెం పైన టాపింగ్కి నేను హార్లిక్స్ కూడా వేస్తానండి, ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో అంతే అండి, టేస్టీ అయినా మన ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా,
సో ఒక్కసారి ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది.